ప్రకృతిలో మానవ శరీరంలో వేస్ట్ మెటీరియల్ అంటూ ఏది ఉండదు. దాన్ని ఉపయోగించాలి, వాడుకోవాలి. కానీ ఖచ్చితంగా ప్రతి ఐటమ్ని కూడా వినియోగించవచ్చు, ఎన్నో ఆవిష్కరణలు చేయొచ్చు. ఈ మాట ఎందుకు చెప్తున్నాం అంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్నో సైన్స్కి సంబంధించి ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నేను బయోటెక్నాలజీ ల్యాబ్లో ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు, ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది, టెక్నాలజీని యూజ్ చేసుకుని చాలామంది ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నారు. ప్రయోగాలు చేసి వాళ్ళ ఫ్యూచర్నే కాదు, అటు సొసైటీకి కూడా ఉపయోగపడే ఎన్నో కొత్త కొత్త ఇన్నోవేటివ్ థాట్స్తో ముందుకు వస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ప్రస్తుతం నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి ఈ బయోటెక్నాలజీ ల్యాబ్లో ఉన్న వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇందు మైథిలి అనే ఇద్దరు స్టూడెంట్స్, ప్రొఫెసర్ రవికిరణ్ తన సారథ్యంలో వీళ్ళిద్దరు స్టూడెంట్స్ ఒక కొత్త ఆవిష్కరణ చేశారు. ఏంటి అంటే సహజంగా అంటే మా ఆడవాళ్ళల్లో మహిళల్లో మనం చూస్తూ ఉంటాం, డేట్ మెన్సెస్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు చేసినటువంటి కొత్త ఆవిష్కరణ ఏంటంటే వేస్ట్ మెటీరియల్గా బ్లడ్ అనేది చాలా వరకు పోతుంది. పోయినటువంటి బ్లడ్ని అది వేస్టేజ్ కింద తీసి పడేస్తాం. కానీ దాంట్లో ఎన్నో మూలకాలు ఉంటాయి, స్టెమ్ సెల్స్ ఎన్నో ఉంటాయి. వాటిని యూజ్ చేసి కొత్త కొత్త ఆవిష్కరణలు చేయొచ్చు, వాటిని ఉపయోగించవచ్చు అనే ఒక కొత్త థాట్ అయితే ఇక్కడ విద్యార్థులకైతే వచ్చింది. ఆ ఆలోచన రాగానే ప్రొఫెసర్ రవికిరణ్ వీళ్ళని గైడ్ చేయడం వల్ల ఒక కొత్త ఇన్నోవేటివ్ థాట్స్తో ఈ స్టెమ్ సెల్స్ అనే వాటిని వీళ్ళు ఒక కొత్త ప్రయోగానికి తెరతీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో ఇందు మైథిలితో పాటుగా ప్రొఫెసర్ రవికిరణ్ కూడా ఉన్నారు. వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం. అంటే అసలు ఈ స్టెమ్ సెల్స్ని అంటే మూలకణాలకు సంబంధించి దీని నుంచి అంటే వేస్ట్ మెటీరియల్గా లేడీస్ మెన్సెస్ టైంకి ఆ బ్లడ్ వేస్ట్ వేసిపోతూ ఉంటుంది. దీని నుంచి ఒకటి చెయ్యొచ్చు అనే ఆలోచన ఎట్లా వచ్చింది, వచ్చిన తర్వాత అసలు దీన్ని ఎవరితో షేర్ చేశారు ఏంటి? So my name is Indu. I am from biotechnology department second year. సో నేను చదువుతున్నప్పుడు థర్డ్ సెమ్లో నాకు ఒక పేపర్ ఉంది. సో అందులో చదువుతున్నాను టైప్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉన్నాయి. సో అలా చదువుతుంటే సో మెన్స్ట్రువల్ బ్లడ్లో కూడా స్టెమ్ సెల్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ ఎండోమెట్రియం స్టెమ్ సెల్స్. సో ఎండోమెట్రియం స్టెమ్ సెల్స్ ఏ స్టెమ్ సెల్స్ అయినా సరే మనం ఏదైనా ఒక ఆర్గాన్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఎండోమెట్రియం స్టెమ్ సెల్స్ కూడా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు కదా అని. సో నార్మల్గా మెన్స్ట్రువల్ బ్లడ్ వేస్టేజ్ ప్రతి నెల సో ఉమెన్స్కి పీరియడ్స్లో వచ్చే బ్లడ్ వేస్టేజ్గా అయిపోతుంది కదా. సో దాని నుంచి దాంట్లో ఏవే కాంపోనెంట్స్ ఉన్నాయి అన్నీ సెట్ చేశాను గూగుల్లో కానీ ఆర్టికల్స్లో కానీ. ఇలా సెట్ చేస్తే అందులో ఎండోమెట్రియం స్టెమ్ సెల్స్ ఉంటాయని తెలిసింది. సో ఎండోమెట్రియం స్టెమ్ సెల్స్ అనేవి మనకి ఫర్దర్గా రీసెర్చ్కి రీజనరేటివ్ మెడిసిన్స్ కానీ ఇలా ఏవైనా ఉపయోగపడతాయని సో అప్పుడు తెలుసుకొని సో మా గైడ్ చేసిన సార్తో వెళ్ళి డిస్కస్ చేశాను. సార్ ఇలా ఎండోమెట్రియం స్టెమ్ సెల్స్ ఉన్నాయి, మనం దీని నుంచి ఎందుకు క్రియేట్ చేయకూడదు అని. అంటే ఒకటి సహజంగా చూస్తే అమ్మాయిలు ఆడవాళ్ళు ఎవరైనా సరే మెన్సెస్ టైం ఆ డేట్ టైంనే లేకపోతే ఇలా మెన్సెస్లో ఉన్నామని చెప్పడానికే ఇబ్బంది పడుతూ ఉంటారు, మనం ఎంత టెక్నాలజీగా పెరిగినా. కానీ అదే ఒక టాపిక్గా తీసుకుని మీరు చేస్తున్నారు కదా, అంటే దీనిలో నుంచి అసలు అవి ఎందుకు ఉపయోగపడతాయని ఆలోచన వచ్చింది అసలు? అంటే నార్మల్గా నేను ఎలా థింక్ చేశానంటే సో మనకి ఎంబ్రాయినిక్ స్టెమ్ సెల్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, సో దాని నుంచి కొన్ని మనకి ఇథికల్ కన్సర్న్స్ అవి ఉన్నాయి. బట్ మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది సో ప్రతి నెల ఎందుకు పారవేయడం, సో దాంట్లో మనకి ఇంపార్టెంట్ అయిన ఎండోమెట్రిక్ స్టెమ్ సెల్స్ ఉన్నాయి కదా, సో దీని నుంచి ఇథికల్ కన్సర్న్స్ కానీ ఏవి ఉండవు. మళ్ళీ సో బోన్ మ్యారో నుంచి కానీ లేదంటే బోన్ మ్యారోలో ఉంటాయి స్టెమ్ సెల్స్, సో ఇలాగా దాంట్లో నుంచి అవి కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్స్. బట్ మెన్స్ట్రువల్ స్టెమ్ సెల్స్ అనేవి ఇందులో ఎక్స్ట్రాక్ట్ చేయడం ఇది ఈజీ, నాట్ పెయిన్ఫుల్. సో సింపుల్గా మన ఒక అంటే స్టెరైల్ కండిషన్ అన్నీ మనం పాటిస్తూ వెళ్ళి కలెక్ట్ చేస్తాం. సో దానికి కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఈజియెస్ట్ మెథడ్ అని. సో ఇంకొక ఆ స్టూడెంట్ మైథిలి ఉన్నారు. ఒక్కటి ఇక్కడ ఎలా చేస్తున్నాం ఎంత చేస్తున్నాం అనే దానికి సంబంధించి చూస్తే ముఖ్యంగా ఈ స్టెమ్ సెల్స్ తీయాలన్నా కూడా బ్లడ్ అనేది ఇప్పుడు చాలా అవసరం. ఓకే, అసలు దాని కలెక్షన్ అనేది కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎవరికాళ్ళే వేస్ట్ మెటీరియల్ని పడేస్తూ ఉంటారు. కానీ దాని కలెక్షన్ ఎట్లా అసలు మీకు ఆలోచన వచ్చింది, మీ ప్రొఫెసర్తో డిస్కస్ చేశారు, ఇంకొకటి దీని ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. కానీ అది ఎలా సాధ్యం, ప్రతి చోట నుంచి బ్లడ్ కలెక్ట్ చేయాలంటే ఎలా సాధ్యమైంది ఏంటి? So, I am Maithili from MSc Biotechnology, second year. మాకు ఈ ఐడియా రాగానే వీ అండర్స్టూడ్ దట్ వీ నీడ్ మెన్స్ట్రల్ బ్లడ్. సో అప్పుడు మేము ఏం చేసామంటే ల్యాబ్లో ఉన్న ఫీమేల్ వాలంటీర్స్ అందరినీ
మేము అడిగాం మెన్స్ట్రల్ బ్లడ్ కావాలని. సో మెన్స్ట్రల్ బ్లడ్ అనేది జనరల్గా మెన్స్ట్రల్ కప్స్తో కలెక్ట్ చేసి ఇచ్చిందంటే మాకు కొంచెం ఎక్కువ అమౌంట్ దొరుకుతుంది. సో ఎవరు మెన్స్ట్రల్ కప్స్ యూస్ చేస్తున్నారు అన్నది మేము కనుక్కొని వాళ్ళకి కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా ముందుకు వచ్చారు మాకు బ్లడ్ ఇవ్వడానికి. సో బ్లడ్ ఇచ్చిన తర్వాత ఆ బ్లడ్ అనేది మేము కలెక్ట్ చేసి ఇక్కడే ఈ ల్యాబ్లోనే స్టెమ్ సెల్స్ అనేవి ఐసోలేట్ చేసి వాటిని గ్రో చేసాం. అసలు ఎన్ని రోజులు పట్టింది మీరు దాన్ని మొత్తం అంతా ప్రాసెస్ చేసి, అంటే బ్లడ్ తీసుకొచ్చిన తర్వాత ఐసోలేట్ చేశారు, తర్వాత అసలు మీకు ఎంత టైం పట్టింది దీన్ని మనము 3D ప్రింటింగ్ చేయించడానికి, 3D ప్రింటింగ్ చేయించడానికి ఎంత టైం పట్టింది? అంటే మాకు ఆల్రెడీ మేము దీని మీద వర్క్ చేస్తూ 1.5 year అవుతుందండి. కానీ ఏంటంటే సైన్స్లో చేసిన వెంటనే ఏది అనేది వచ్చేది. సో మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము ఫెయిల్ అయ్యాము. గ్రో చేయడానికి వాటికి మాకు చాలా డిఫికల్టీస్ అనేవి వచ్చాయి. బట్ ఇన్ ద ఫెబ్ మంత్, ఇప్పుడు రీసెంట్గా ఈ మంత్లో మేము వాటిని గ్రో చేయగలిగాము. కొంచెం నెంబర్ ఆఫ్ ప్లేట్స్ వరకు మేము గ్రో చేయగలిగాము అనమాట. సో దీన్ని మేము జెల్తో మిక్స్ చేసి అప్పుడు దాన్ని 3D ప్రింటింగ్ చేయాలని మాకు అనుకున్నాం. సో మీరు అనుకున్నది సక్సెస్ అయ్యారా? అంటే జెల్ ప్లస్ 3D ప్రింటింగ్ రెండు కూడా అయిందా? అయిందండి. సో ఫస్ట్ మేము సెల్స్ని గ్రో చేయాలనేది మా ఫస్ట్ టాస్క్. సో అక్కడ వరకు అయితే మేము సక్సెస్ అయ్యాం. దాని తర్వాత ఏంటంటే బయోకంపాటబుల్ జెల్స్తోని సెల్స్ ఎంతవరకు గ్రో అవుతున్నాయి అన్నది నెక్స్ట్ మేము చూసుకోవాల్సిన స్టెప్. సో అందులో కూడా మేము సక్సెస్ అయ్యాం. అండ్ ఈ రెండింటిని యూజ్ చేసి మేము ముందు ఇనీషియల్గా ఒక షేప్, ఒక క్యూబ్, ఇంకొక స్పైరల్ షేప్ అనేది మేము డిజైన్ చేయగలిసాం. సో వీఆర్ సక్సెస్ ఇన్ డిజైనింగ్ దోస్ షేప్స్ ఆల్సో. సో అసలు ఈ మొత్తానికి సంబంధించి అసలు ఈ స్టెమ్ సెల్స్ ఎందుకు ఉపయోగపడతాయి ఏంటి అనేది మనతో ప్రొఫెసర్ రవికిరణ్ ఉన్నారు. సార్, అంటే నాకు ఒక డౌట్ కూడా ఉంది. ఇట్లాంటివి ఈ ఆవిష్కరణ కొత్తగా ఎన్నోటి థాట్స్ వస్తాయి. అమెరికా లాంటి అగ్రదేశాల్లో మాత్రమే ఇవి కొంత అవుతుంది, టెక్నాలజీని యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఇట్లా జరుగుతున్నటువంటిది. కానీ అంటే మన కంట్రీలో ఇట్లాంటిది ఏమన్నా ఉందా, అవకాశం ఉందా, ఎలా, ఇది దేనికి ఉపయోగిస్తారు అసలు? అంటే ఇప్పుడు ఈ స్టెమ్ సెల్స్ని మెన్స్ట్రువల్ వేస్ట్ నుంచి ఐసోలేట్ చేసి కల్చర్ చేయడం అనేది ఇప్పటి వరకు అయితే మేము ఎక్కడ ఇండియాలో ఉన్నట్టుగా మాకు తెలియదు. బట్ అమెరికాలో అయితే కొంతమంది చేశారు, అది వాటిని వేరే విధాలుగా అప్లై చేస్తున్నారు. సో మేమేంటంటే ఇక్కడ ఇండియాలో కూడా మనం ఇలా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి స్టార్ట్ చేసి ఇప్పుడు స్టెమ్ సెల్స్ని ఐసోలేట్ చేసి, ఇప్పుడు మైథిలి చెప్పినట్టుగా దాదాపు ఒక 1.5 years వాళ్ళు కష్టపడ్డారు. 1.5 years వాళ్ళు కష్టపడిన తర్వాత ఫైనల్గా లాస్ట్ మంత్ వాళ్ళకి సక్సెస్ వచ్చింది. సో ఆ వచ్చిన స్టెమ్ సెల్స్ తోటి వాళ్ళు కల్చర్ చేసి, ఇప్పుడు స్టార్టింగ్లో మాకు అసలు ఒక ప్లేటు కావాలి అంటేనే దాదాపు చాలా టైం పట్టేది. ఇప్పుడు మాకు సక్సెస్ అయిన తర్వాత వీ కల్టివేటెడ్ 25 plates పెట్రీ డిషెస్లోని. సో నౌ వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ స్టెమ్ సెల్స్. మాకు దాంతో మనం ఏ ఎక్స్పెరిమెంట్లైనా చేయొచ్చు. అంటే ఒకటి దీన్ని ముఖ్యంగా బయో ప్రింటింగ్ అంటే చాలా రకాల ప్రింటింగ్స్ ఉంటాయి, వాటిని డూప్లికేట్గా ప్రింట్ చేయొచ్చు. బయో ప్రింటింగ్ అంటే ఏంటి, అసలు దీన్ని ఇక్కడ చేయడం ఎలా సాధ్యమైంది మీకు? ఇప్పుడు మనం 3D ప్రింటింగ్ అనేది చాలా కామన్గా వాడుతున్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏంటంటే యూజువల్గా జీవం లేని మెటీరియల్స్ అంటే కుర్చీలు, టేబుల్స్ అని అలాగా 3D ప్రింటింగ్ చేస్తారు. ఇక్కడ రీసెంట్గా మనకి స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ అని చెప్పి అందులో బయో వ్యాలీ వాళ్ళు 3D బయో ప్రింటింగ్ ఫెసిలిటీ ఒకటి స్టార్ట్ చేశారు. సో వాళ్ళ ఈ 3D బయో ప్రింటింగ్ ఫెసిలిటీలో వాళ్ళకి ఈ బయో కంపాటబుల్ జెల్స్ అవన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఈ సెల్ కల్చర్ మొత్తం అన్నీ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా చాలా సొఫిస్టికేటెడ్ ల్యాబ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో విత్ ద హెల్ప్ ఆఫ్ బయో వ్యాలీ CEO సుశీల మేడం అండ్ నెక్స్ట్ శృతి మేడం, వీళ్ళ హెల్ప్ తోటి జయసూర్య అనే అతను, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్స్ దేర్, వాళ్ళు మాకు ఎంతో సహకరించారు. సో వాళ్ళు జెల్స్ అవి మాకు సప్లై చేశారు వాళ్ళ దగ్గర ఉన్న జెల్స్ తోటి. అంటే మాకు అసలు ఇది 3D ప్రింటింగ్ అవుతుందా లేదా అనేది గ్యారంటీ లేదు ఫస్ట్. సో అయిందా అసలు? అంటే మీరు జెల్కి తర్వాత 3D ప్రింటింగ్ రెండింటికి సంబంధించి నేను కూడా ఇక్కడ మొబైల్లో కూడా చూశాను, అది సంబంధించి అది అంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వస్తుందా, దీన్ని ఎన్ని రకాలుగా తయారు చేయొచ్చు? అంటే ఇప్పుడు అసలు ఇది 3D షేప్ వస్తుందా లేదా అనేది మనం ట్రై చేయడం కోసం అని చెప్పేసి బయో వ్యాలీ తోటి కొలాబరేషన్ పెట్టుకోవడం జరిగింది. సో వాళ్ళు అక్కడ బయో కంపాటబుల్ జెల్స్ తోటి మనకి 3D షేప్ ఒకటి ప్రింట్ చేసి చూపించారు. ఈ 3D ప్రింటెడ్ షేప్ని ఒక ప్రోటోటైప్ కింద, అంటే ఇప్పుడు ఇది వర్క్ అవుతుంది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక ప్రోటోటైప్ ప్రింట్ చేసాము. సో ఇప్పుడు వాళ్ళ సహకారం లేకుండా 3D బయో ప్రింటింగ్ అనేది మేము చేయలేము. అంటే స్టెమ్ సెల్స్ ఐసోలేట్ చేసి కల్చర్ చేయడం వరకు మేము ఆ ల్యాబ్లో చేస్తాం. కానీ దేని వరకు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా? అంటే ఇప్పుడు తయారు చేసి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, ఆ షేప్స్కి సంబంధించి మనం అంటే బాడీకి ఈ వేస్ట్ బ్లడ్ నుంచి వస్తున్న ఈ స్టెమ్ సెల్స్ని
దేనికి హ్యూమన్ బాడీలో దేనికి యూజ్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయి? ఇప్పుడు ఈ స్టెమ్ సెల్స్ అనేవి మనం ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైనా ఒక హార్ట్ ప్రింట్ చేయాలన్నా, లేదంటే ఒక కిడ్నీని ప్రింట్ చేయాలన్నా, ఒక ప్యాన్క్రియాస్, లివర్ ప్రింట్ చేయాలన్నా, ఇలాంటివన్నీ కూడా మనం ఆ స్టెమ్ సెల్స్ని ఉపయోగించి ప్రింట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం మాకున్న టెక్నాలజీ తోటి ఊరికనే జస్ట్ ఒక చిన్న 3D షేప్ని అసలు ప్రింట్ చేయగలమా లేదా అనేది మేము చూసామంతే. సో ఇది మాకు వర్కౌట్ అయ్యింది. అంటే ఏంటి ఇది అసలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి దానికి సంబంధించి ఇది ఒక ఏదో జెల్ లాగా ఉంది, దాంట్లో చిన్నగా కనిపిస్తున్నాయి, ఏంటి అసలు ఇది? సో ఇదేంటంటే ఇట్స్ మిక్స్చర్ ఆఫ్ స్టెమ్ సెల్స్ అండ్ బయోకంపాటబుల్ జెల్ అనమాట. ఆ బయోకంపాటబుల్ జెల్ అనేది మనకి AMTZలో బయో వ్యాలీ వాళ్ళు ఇచ్చారు. అది ఆ జెల్ ఏంటనేది అది వాళ్ళ ఫార్ములేషన్. సో వాళ్ళ ఫార్ములేషన్ తోటి మనం ఐసోలేట్ చేసిన స్టెమ్ సెల్స్ తోటి వాళ్ళ బయో ప్రింటింగ్ మెషిన్ తోటి మనం ప్రింట్ చేసాం. అంటే ఒకవేళ హార్ట్ కానీ లేదా కిడ్నీస్ కానీ కొన్ని హ్యూమన్ బాడీలో ఉన్నటువంటిని చేంజ్ చేయాలనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేయడం వల్ల ఎంతవరకు ఖర్చు తగ్గించవచ్చా, ఏంటి అసలు? అంటే అప్పుడు ప్రస్తుతానికి అయితే ఇదంతా ఇనీషియల్ స్టేజెస్లో ఉంది కాబట్టి ఖర్చు బహుశా ఎక్కువే అవుతుందని చెప్తాను. బట్ ఇందులో ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. ఎందుకంటే మనం మెన్స్ట్రువల్ వేస్ట్ అందరూ పడేసేవి పట్టుకుని దాంట్లోంచి ఎండోమెటీరియల్ స్టెమ్స్ తీసుకుని వాటిని మనం 3D షేప్స్ కింద ప్రింట్ చేసి తర్వాత వాటిని ఆర్గాన్స్ కింద డెవలప్ చేస్తున్నాం. సో కాబట్టి అంటే ఇనీషియల్గా మనకి ఇన్వెస్ట్మెంట్ లేదు యాక్చువల్గా. సో అక్కడ మనకి ప్రైస్ తగ్గించే అవకాశం ఉంది ఫైనల్ ప్రోడక్ట్. సో ఇన్ దట్ వే టెక్నాలజీ కొత్తదైనా కూడా మన ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ జీరో కాబట్టి ఫైనల్గా మార్కెట్కి వచ్చేటప్పటికి సాధారణమైన సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే ప్రైసింగ్ మనం ఏర్పాటు చేయొచ్చని నేను అనుకుంటున్నాను. దట్స్ మై. అంటే అసలు ఇట్లాంటి ఒక ప్రాజెక్టు ఇంతకుముందు ఎక్కడన్నా వేరే కంట్రీస్లో ఏమన్నా దీనికి సంబంధించి ఏమన్నా చేయడం ఏమైనా జరిగింది? ఇదే ఫస్ట్ టైమా మీ స్టూడెంట్స్? అంటే ఇప్పుడు మా ల్యాబ్లోంచి ఇది ఫస్ట్ టైం అండి. అంటే బహుశా నాకు తెలుసున్నంత వరకు ఆంధ్ర యూనివర్సిటీ 99 ఇయర్స్లోని కూడా ఇదే ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీలోని. బట్ అబ్రాడ్లో అయితే దేర్ ఆర్ యూనివర్సిటీస్. అంటే మనకి మెన్సోల్ సంబంధించినటువంటి ఇలా వేస్ట్ మెటీరియల్తో చేయాలన్న ఆలోచన ఇంతకుముందు ఎవరైనా చేశారా మన కంట్రీలో? అంటే 3D షేప్స్ అయితే మాత్రం మెన్స్ట్రువల్ స్టెమ్ సెల్స్ తోటి ఇంతవరకు ఎవరు చేయలేదు. అంటే జనరల్గా స్టెమ్ సెల్స్ తోటి వాళ్ళు ప్రింట్ చేసేది మన అంబులికల్ కార్డ్ పిల్లలు పుట్టినప్పుడు అక్కడ దాంట్లోంచి తీసిన వాటితోని, లేదంటే మనం బోన్ మ్యారోలోంచి తీసిన స్టెమ్ సెల్స్తో కానీ ప్రింటింగ్ చేయడం జరిగింది. అది కూడా ఏంటంటే మన ఈ చెవులు, ముక్కు అలాంటివి అంటే వాటిని ప్రింట్ చేశారు చాలా మటుకు. సో కొత్త ఆవిష్కరణ నిజంగా ఎవరు ఊహించినటువంటి మెన్సోల్ బ్లడ్ వేస్ట్ మెటీరియల్తో చేయాలనే ఒక ఆలోచన చేసిన మీ స్టూడెంట్స్ గురించి ఏం చెప్తారు? నాదేం లేదండి, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ యాక్చువల్లీ. ఐఎమ్ జస్ట్ గ్లాడ్ దట్ దే కేమ్ టు మీ. వాళ్ళు నా దగ్గరికి వచ్చి సార్ మమ్మల్ని గైడ్ చేయమని అడగడం అనేది నా అదృష్టం అనే చెప్పాలి, అంతకంటే ఏం లేదు. ఇదంతా కూడా ఒక టీమ్ ఎఫర్ట్. వాళ్ళ ఐడియా లేకుండా నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఉపయోగం లేదు, నాకు ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళకి ఐడియా లేకపోయినా ఉపయోగం లేదు. సో ఇట్స్ ఎ పర్ఫెక్ట్ కాంబినేషన్ రెండు వైపుల నుంచి. ఆ టీమ్ ఎఫర్ట్ అనేది ఇలాగ మనం అద్భుత విజయాలు సాధించడానికి ఉపయోగపడింది అన్నమాట. అంటే ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఖచ్చితంగా ఒకటైతే చెప్పొచ్చు, ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సైన్స్ డిపార్ట్మెంట్స్లో అనేక కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి, టెక్నాలజీ పెరుగుతుంది, హ్యూమన్ బాడీలో అనేక చేంజెస్ వస్తున్నటువంటి వాటికి ఏది ఉపయోగపడుతుంది మనం చూస్తున్నాక మెన్సోల్కి సంబంధించి ముఖ్యంగా వేస్ట్ బ్లడ్ అంతా పోతుంది, దాని నుంచి కూడా ఒక కొత్త మెటీరియల్ తయారు చేయొచ్చు, అది హ్యూమన్ బాడీలో చాలా వరకు ఉపయోగపడుతుందని ఇక్కడ ఇందు మైథిలి వీళ్ళ ఆలోచనకి ప్రొఫెసర్ రవికిరణ్ తోడవడం, అదే ఒక కొత్త ఆవిష్కరణ అయితే చేశారు. సో ఇది ఇన్ ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో డెవలప్ అవడం, అది హ్యూమన్ బాడీకి అంటే ముఖ్యంగా తక్కువ ఖర్చుతో చాలా విషయాల్ని చాలా వైద్యపరంగా మెరుగుపరచుకోవచ్చు అనే దానికి ఉపయోగపడుతుంది అనేది వీళ్ళ ప్రయోగం ద్వారా తెలుస్తుంది. సో ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్నో ప్రయోగాలు చూసాం, ఇదొక కొత్త ప్రయోగంగా దీన్ని అయితే చూడొచ్చు. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. For more videos like this, subscribe Big TV channel.